ఓం నమో వెంకటేశాయ. శ్రీవేంకటాద్రినిలయ కమలాకాముక పుమాన్ అభంగుర విభూతిర్న స్తరంగయతు మంగళం. ప్రపంచాన్ని సంరక్షించే వాంగ్మయం ఏది అంటే వేదములు. వేదములు అనాద్యనంతములు. సృష్టికి పూర్వమే వేదములు ఉన్నాయి. వేదములంటేనే భగవంతుడు. అందువల్ల నుంచే వేదముల ద్వారానే భగవంతుడిని తెలుసుకోవాలి. వేదవేద్యుడైనటువంటి పరమాత్మ కనుక వేదములను, వేదముల ద్వారా పరమాత్మను రెండు తెలుసుకునేటటువంటి ఒక గొప్ప సంప్రదాయం మనకు భారతదేశంలో ఉన్నది. ఈ వేదములు ఎన్ని అన్నప్పుడు కృష్ణయజుర్వేదంలో ఒక చోట అనంతా వై వేదాః, వేదములు అనంతములుగా ఉన్నాయి. అయితే ఎన్ని శాఖలుగా ఉన్నాయి అని అన్నప్పుడు వ్యాకరణ శాస్త్రంలో మహాపండితుడైనటువంటి పతంజలి మహర్షి భాష్యంలో ఉదహరించారన్నమాట. ఋగ్వేదంలో 21 శాఖలు ఉన్నాయని, యజుర్వేదంలో 101 శాఖలు ఉన్నాయని, సామవేదంలో 1000 శాఖలు ఉన్నాయని, అథర్వవేదంలో 9 శాఖలు ఉన్నాయి అని, మొత్తం కలిపి 1131 శాఖలు అని పతంజలి మహర్షి మహాభాష్యంలో మనకు తెలియపరుస్తారు. అయితే ఆ శాఖలన్నీ కూడాను అధ్యయనంలో ఈనాడు మనకు దొరకట్లేదు. అవన్నీ కూడా మనకు ఇతర అంటే పురాణాదుల ద్వారా ఆ ఇతర శాఖల్లో చెప్పినటువంటి మహామంత్రములు వాటి యొక్క వ్యాఖ్యానం అంతా కూడా తెలుసుకోవచ్చు అని మనకు సంప్రదాయవేత్తలు చెబుతూ ఉంటారు. భరద్వాజ మహర్షి అన్ని వేదములు కూడా అధ్యయనం చేయాలి అని వారు సంకల్పించారట. వేదాధ్యయనం చేయాలి అంటే బ్రహ్మచర్య దీక్షతో ఉండాలి. ఆ విధంగా వారు ఒక 100 సంవత్సరములు బ్రహ్మచర్య దీక్షతో ఉండి వేదాధ్యయనం చేశారట. కానీ వేదాలు పూర్తయినట్లు వారికి అనిపించలేదు. మళ్ళా మరొక 100 సంవత్సరాలు బ్రహ్మచర్య దీక్షతో వేదాధ్యయనం చేశారు. అయినా పూర్తిగా లేదు. మళ్ళీ ఒక 100 సంవత్సరములు బ్రహ్మచర్య దీక్షతో వేదాధ్యయనం చేశారు. అయినా పూర్తిగా లేదు. అప్పుడు మరొక 100 సంవత్సరములు బ్రహ్మచర్య దీక్షతో వేదాధ్యయనం చేద్దాము అని వారు ఆరంభించారట. అప్పుడు ఇంద్రుడు వచ్చి అన్నారు, అయ్యా 300 సంవత్సరాలు మీరు అధ్యయనం చేశారు, ఇంకా మొత్తం అధ్యయనం చేయాలని మీరు అనుకుంటున్నారు. వాస్తవమే, వేదముల యొక్క సారాంశాన్ని తెలుసుకోగలరు, కానీ అన్ని వేదములు అధ్యయనం చేయాలి అంటే ఎంత ఆయుష్ ప్రమాణం ఉన్నప్పటికీ కూడాను సరిపోదు. ఎందుకంటే ఇప్పటిదాకా మీరు 300 సంవత్సరంలో బ్రహ్మచర్య దీక్ష చేసి అధ్యయనం చేసినటువంటి భాగం ఎంత అంటే చాలా కొద్ది. దానికే వారు ఒక ఉదాహరణగా చెప్తూ ఒక 3 పెద్ద కొండలను చూపించి 3 కొండల్లోంచి 3 గుప్పిళ్ళ భాగాన్ని తీసి కనుక పక్కన పెట్టినట్లయితే ఎంత అవుతుందో అంత మీరు 300 సంవత్సరాల్లో అధ్యయనం చేసినట్టు. ఇంకా చేయవలసినటువంటి మంత్రభాగం అధ్యయనం అంత ఉన్నది అని చెప్పారు. అప్పుడు వారు మరి ఎట్లాగండి సమస్త వేదముల యొక్క సారాంశాన్ని తెలుసుకోవాలి అంటే సావిత్రి అగ్ని విద్యని మీరు తెలుసుకోండి అని చెప్పారనమాట. ఆ విధంగా అనంతమైనటువంటి వేద శాఖలు, దాంట్లో మనకు మా పతంజలి మహర్షి చెప్పినటువంటివి 1131 శాఖలు. దాంట్లో ఈనాడు యావత్ భారతదేశంలోనూ ఒక 9 శాఖలు మనకు అధ్యయనాధ్యాపనంలో ఉంటూ ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానముల వారు శ్రీవారి యొక్క అనుగ్రహంతో ఈ సమస్త శాఖలను కూడాను అధ్యయనాధ్యాపన రూపంగా రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. రక్షించడం అంటే అర్థం ఏమిటి అంటే అధ్యయనం చేయటమే. ఆ విధంగా ధర్మగిరి శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో ఋగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణయజుర్వేదం, అలాగే సామవేదం, అథర్వణ వేదం. మరి కృష్ణయజుర్వేదంలో తైత్రేయ శాఖ, మైత్రాయణి శాఖ, సామవేదంలో కౌతమ శాఖ, జైమిని శాఖ. ఈ విధంగా 7 శాఖలతో శ్రీవారు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ద్వారా వేదాధ్యయన ప్రచారాన్ని చక్కగా చేస్తూ ఉన్నారు. వేదాధ్యయనం అనేటటువంటిది ఇక్కడ చక్కగా పరిఢవిల్లుతూ ఉన్నది. ఇటువంటి వేద విజ్ఞాన పీఠంలో మనం ఉన్నటువంటి వేద శాఖల గురించి తెలుసుకుంటున్నాం. దాంట్లో ఋగ్వేదం గురించి తెలుసుకున్నాం, శుక్లయజుర్వేదం గురించి తెలుసుకున్నాం, అలాగే కృష్ణయజుర్వేదంలో తైత్రేయ శాఖ గురించి కూడా తెలుసుకున్నాం. అటువంటి దాంట్లో కృష్ణయజుర్వేదంలో ఒక అరుదైనటువంటి శాఖ మైత్రాయణి శాఖ అని. ఈ శాఖాధ్యయనం చాలా తక్కువగా ఉంది.
ఆ శాఖలో. ఎందుకంటే మూల పాఠం మాత్రమే ఉంది, తదుపరి సంహితా భాగం మాత్రమే ఉన్నది తప్ప ఇతర వికృత పాఠాలేమీ కూడా మనకు అందుబాటులో లభ్యం కావటం లేదు. అందువల్ల అటువంటి ఆ మూల పాఠంలో సంహితా భాగం మాత్రాన్నే ఇక్కడ మనం అధ్యాపన చేయగలుగుతున్నాం. బ్రాహ్మణ భాగంలో కొద్దిగా శాంతి మంత్రాలు అవన్నీ కూడా ఉన్నాయి. వసో మమాహమజాని గర్భధమాత్మమజాసి గర్భధం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం త్రితం వదిష్యామి సత్యం వదిష్యామి బ్రహ్మ వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. వాంగ్ మే మనసి ప్రతిష్ఠిత. ఎక్కడో తమిళ దేశంలోనే ఈ శాఖ రక్షింపబడుతూ ఉంటే దాన్ని మనం తీసుకొచ్చి ప్రచారం చేయాలి, వృద్ధిలోకి తీసుకురావాలి అని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానముల వారు సంకల్పం చేసి మన ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఆ శాఖను చక్కగా ప్రవేశపెట్టారు. ఆ శాఖలో చాలామంది విద్యార్థులు తయారై అధ్యయనం చేస్తూ ఉన్నారు. చాలామంది అధ్యయనం పూర్తి చేసుకుని వెళ్ళారు. దాంట్లో ఆ సంహితా భాగంలో ఉండే మంత్రాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈశేత్వాసు భూతాయ యవస్థదేవో వస్సవితా ప్రార్పయతు శ్రేష్ఠతమాయ కర్మణా ఆప్యాయధ్వమజ్ఞా దేవేభ్యా ఇంద్రాయ భాగం మావస్తే న ఈశతమాఘషగుం సోధ్రువా అస్మిన్ గోపతౌ స్యాత పేర్యజమానస్య పశూన్ పాహి. ఓం ఉపత్వాగ్నే దివే దివే దోషావస్తర్ధియా వయం నమో భరంతా ఏమసి రాజంతమధ్వరాణా గోపామృతస్య దీతివిం వర్ధమానగ్స్వేదమే సనః పితేవ సూనవేగ్నే సూపజనో భవ సజస్వానస్వస్తయే అగ్నే త్వన్నో అంతమ ఉతత్రాతా శివో భవవరోధ్యః తంత్వా శోచిద్భదీదివ సుమ్నాయనో నమేమహే సఖిభ్యః వసురగ్నిర్వసుశ్రవా అచ్ఛానక్షత్యుమత్తమగుం రయన్నాః సనబోధిష్ఠుధీహవమురుష్యానో అఘాయతః సమస్మాత్ అభ్యస్థాం విశ్వావృతనా అరతేస్తదగ్నిరాహతధు సోమ ఆహ బృహస్పతిः సవితేంద్రస్తదాః పూషాణా ఆధాత్ సుకృతస్య లోకే ఊర్జావః పశ్యామ్యోర్జామా పశ్యత రయ్యావః పశ్యామి రయ్యామా పశ్యత సంపశ్యామి ప్రజా అహమిడ ప్రజసో మానవీః సర్వా భవంతు నా గృహే ఇడాస్థమధుకృతస్యో విశతే రమ్మదః. ఓం అస్మద్గురుభ్యో నమః. ఈ కృష్ణ యజుర్వేదం మైత్రాయణి శాఖను తీసుకొని రావడానికి మేము చాలా కృషి చేశాం, చాలా కష్టపడ్డాం కూడా. ఈ శాఖ మొట్టమొదట నాసిక్ పంచవటిలో అక్కడ
అధ్యాపనం చేస్తూ ఉన్నటువంటి రామచంద్ర త్రియంబక్ జోషి గారు వారు చాలా కష్టపడుతూ అక్కడ విద్యార్థులను తయారు చేస్తూ ఉండేవారు. ఆ సమయంలో చిదంబరం నటరాజస్వామి సన్నిధిలో నిత్య కైంకర్యం చేసుకుంటున్నటువంటి మా గురువుగారైనటువంటి జి పరమేశ్వర దీక్షితారు గారు వారు చతుర్వేదాలను నేర్చుకున్నారు. ఈ శాఖ లుప్తమైపోతుంది అని ఈ శాఖ గురించి మొత్తం ప్రపంచమంతా వెతుకుతున్నారు. వెతుకుతూ నాసిక్ పంచవటిలో ఉన్నదని తెలియగానే ఈ కృష్ణ యజుర్వేదం మైత్రాయణి శాఖను అక్కడికి వెళ్ళి అహోరాత్రాలు అంటే రాత్రనక పగలనక వారు చాలా కష్టపడి ఈ శాఖను అధ్యయనం చేసి చిదంబరానికి తీసుకొని వచ్చారు. తమిళనాడులోని చిదంబరం నటరాజస్వామి సన్నిధిలోనే ఉన్నది అది. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారు అయినటువంటి మా ఆచార్యులు వారు తెలుసుకొని మీరు ఎలాగైనా సరే చిదంబరానికి వెళ్ళి మీరు ఈ కృష్ణ యజుర్వేదం మైత్రాయణి శాఖను ఎంత కష్టమైనా సరే అనుభవించి ఆ శాఖను తీసుకొని రావాలి అని ప్రతి నెల మీకు ఖర్చులకు దానికి మేము పంపిస్తాము. మీరు కష్టపడి ఆ శాఖను తీసుకొని రావాలని స్వామివారి ఆజ్ఞ అయింది. వెంటనే మేము ఆలోచించక చిదంబరం నటరాజస్వామి సన్నిధికి వెళ్ళి మా గురువుగారి యొక్క పాదాలను ఆశ్రయించి వారి దగ్గరికి వెళ్ళి ఈ కృష్ణ యజుర్వేదం మైత్రాయణి శాఖను ఒక శుభముహూర్తంలో ఆరంభం చేసుకొని ఆ తరువాత మేము ఒక 6 సంవత్సరాల కాలం అక్కడ చాలా కష్టపడి అహోరాత్రాలు మేము శ్రమించి ఈ శాఖను అధ్యయనం చేసి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొని వచ్చాము. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో నేను అధ్యాపకుడిగా చేస్తున్నాను. నేను ఇంతవరకు కూడా 31 మంది విద్యార్థులను తయారు చేశాను. 4 కూడా పోస్టులు వచ్చాయి. స్కీమ్ పారాయణంలో ఉన్నారు, సమితి పోస్టులో ఉన్నారు. మిగతా వాళ్ళంతా పౌరోహిత్యం ఇలా చేసుకుంటూ వేదపారాయణం చేసుకుంటూ వాళ్ళ జీవితాలను గడుపుతున్నారు. రజగుంసి ये देवयज्ञहनो अन्तरिक्षे अध्यासते वाजुर्नस्तेभ्यो रक्षतु गच्छेम सुकृतो वयम् ये देवयज्ञमुषो अन्तरिक्षे अध्यासते वायुर्नस्तेभ्यो रक्षतु गच्छेम सुकृतो वयम् अगन्ममित्रा वरुणा वरेण रात्रीणाम् भागो युवयोर्यो अस्ति नाकं गृह्णाना सुकृतस्य लोके तृतीये पृष्ठे अधिरोचने दिवः ये देवयज्ञहनो दिव्यध्यासते सूर्योऽनस्तेभ्यो रक्षतु गच्छेम सुकृतो वयम् ये देवयज्ञमुषो दिव्यध्यासते सूर्योऽनस्तेभ्यो रक्षतु गच्छेम सुकृतो वयम् येनेन्द्राय समभरन् पयागुस्युत्तमेन हविषा जातवेदः तेनाग्ने त्वमुत वर्धयामागुं सजातानां मध्ये श्रेष्ठ्या आधेहिमा वेदोऽसि वेदो मा आभरतृप्तो तृप्तस्त्वं घृत
भवन्तङ्कुलाजिनगुं राजस्पोषगुं सहस्रिणम् वेतो वाजं ददातु मे निर्द्विषन्तन्निररातिन्दः रुद्र स्त्वायच्छन्नादित्यास्त्वास्तृणन् అటువంటి వేదాధ్యయన పరంపరలో కృష్ణయజుర్వేదంలోని మైత్రాయణి శాఖలో సంహితా భాగాన్ని గురించి తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు బ్రాహ్మణ భాగంలో శాంతి మంత్రాల గురించి తెలుసుకుంటాం. అంటే మామూలుగా మన కృష్ణయజుర్వేద తైత్రీయ శాఖలోనే శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్వర్యమా ఇత్యాది మహామంత్రములు ఉంటాయి. అవే కొంచెం వివరంగా మరొక భేదంతో ఈ యొక్క బ్రాహ్మణంలో మనం వినవచ్చు. అటువంటి మైత్రాయణి శాఖ బ్రాహ్మణోక్తములైనటువంటి ఆ యొక్క మంత్రములన్నీ కూడా ఇప్పుడు మనం విందాం, తెలుసుకుందాం. ఇటువంటి మంత్రములు అధ్యయనం చేయటం ద్వారా అక్కడ ఏమిటి మనం ఉచ్చరిస్తాము అంటే ఓం శాంతి 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 అని 3 సార్లు శాంతి మంత్రాన్ని మనం పఠిస్తాం. అంటే ఆధ్యాత్మిక శాంతి, ఆది దైవిక శాంతి, ఆది భౌతిక శాంతి అని 3 రకాలుగా మనకు శాంతి కావాలన్నమాట. కాబట్టి త్రివిధమైనటువంటి తాపములను పోగొట్టి ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతికములైనటువంటి శాంతిని ప్రపంచానికి అందించాలి. తద్వారా శ్రీవారి యొక్క అనుగ్రహంతో ప్రపంచ ప్రజలందరూ కూడా ఏ విధమైనటువంటి తాపములు లేకుండా తాపత్రయరహితులై అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అని ఈ యొక్క మహామంత్రములు పారాయణ చేయటం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా శ్రీవారిని ప్రార్థిస్తున్నాం. ఈ మంత్రములను ఇప్పుడు మనం శ్రవణం చేద్దాం. ఓం ఉదుత్వా పంచదిశో దైవీ యజ్ఞమవంతు దేవీరపామతిం బాధమానాః రాజస్పోషే యజ్ఞపతిమా భజంతి స్పోషే అధియజ్ఞో అస్థాత్ సమిద్ధే అగ్నా అధిమామహాన తత్రా ఏట్యగృభీతః తప్తం ఘర్మం పరిగృహ్యాయజంతో జాయత్యజ్ఞమశమంతదేవాః దైవ్యాయధాత్రే దేవశ్రీ శ్రీమన శతపాత్ పరిగృహ్య యజ్ఞమాయన్న హరికేశ సూర్యరశ్మిః పురస్తాత్ ఓం తచ్చయోరావృణీమహే గాతుం యజ్ఞాయగాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుష్యేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజగుం శన్నో త్వద్విపదేశం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఇటువంటి కృష్ణయజుర్వేద మైత్రాయణి శాఖలో ఇది చాలా అరుదైన శాఖ కనుక ఒకే అధ్యాపకుడు కష్టపడి పనిచేస్తున్నాడు. విద్యార్థులు అనేక మందిని తయారు చేస్తూ ఉన్నాడు. ఈ విద్యార్థులు కూడా చాలామంది ఇక్కడ తయారై వెళ్ళారు. ప్రస్తుతం ఉన్నటువంటి 3 విద్యార్థులు కూడాను చక్కగా అధ్యయనం చేస్తున్నారు. ఇటువంటి మహామంత్రములన్నీ కూడా ఇప్పుడు మనం విందాం. ఈ విధంగా అత్యంత అరుదైనటువంటి కృష్ణయజుర్వేద మైత్రాయణి శాఖ వివరాలన్నీ కూడా మనం తెలుసుకొని శ్రీవారి అనుగ్రహాన్ని పొందాం. ఇటు తర్వాత సామవేదం గురించి మనం తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవిందా గోవింద గోవింద గోవింద